అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం అనగా 2024 క్రోధినామ సంవత్సరంగా ఉగాది ఆరంభించబోతున్నాం. ఈ క్రోధినామి సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి అనగా అశ్వని నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, భరణి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, కృత్తికా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం మాత్రమే మేషరాశిగా పరిగణించాలి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక గ్రహ సంచారానికి వస్తే ఈ సంవత్సరాది నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు గురువు మేషరాశి నందు, తదుపరి వృషభ రాశి నందు క్రోధినామ సంవత్సరమంతా సంచరిస్తాడు. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం మొదటి నుంచి 2025 మార్చి 28వ తేదీ వరకు కుంభరాశిలో సంచరిస్తారు. ఇక రాహుగ్రహం మే 6వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరం మార్చి 14వ తేదీ వరకు మీనరాశి నందు, తదుపరి కుంభరాశి నందు రాహుగ్రహం సంచారం ఉంటుంది. ఇక కేతుగ్రహం 6/5/2024 నుండి 14/3/2025 వరకు కన్యారాశి నందు, తదుపరి సింహరాశి నందు సంచరిస్తుంది. ఇక ఈ నక్షత్రం వారికి కలిసొచ్చే సంఖ్య 2, 3, 8, 11. ఇక కలిసొచ్చే వారాలు ఆది, మంగళ, బుధ, శని. ఇక అదృష్ట సంఖ్య 9గా ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక నెలవారీగా ఈ రాశి వారికి ఫలితాలు చూస్తే మార్చి నెల అంటే రాబోయే మార్చి నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో చికాకులు, మోకాలు, ఇతర శరీర అవయవాల దృష్ట్యా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేలా ఉంది. కానీ కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగుల వారికి కొంచెం ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఇక ధనం ఆదాయం చేయటం కూడా ఈ సంవత్సరం అవసరమే అని మీరు భావిస్తారు. తదుపరి ఏప్రిల్ నెల మీరు చూస్తే అద్భుతంగా ఉంటుంది. నూతన వాహనాలు, గృహాలు, బంధుమిత్రులతో ప్రయాణాలు రకరకాలు ఉంటాయి. కానీ ఈ ప్రయాణాల్లో వీటిలో శరీరం అలసట చెంది బాగా విసుగు చెందే అవకాశం ఉంది. కాబట్టి ఏప్రిల్ నెల కొంతమేర ఆరోగ్యం పట్ల దృష్టి వహించాలి ఈ మేషరాశి వారు. ఇక మే నెల చూస్తే రుణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఈ మంత్ కూడా చాలా అవసరం, మీరు శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్దవాళ్ళతో గొడవలు పడద్దు. మానసిక ఉల్లాసం ఎంతైనా అవసరం అనే విషయాన్ని ఈ మే నెలలో మీరు గుర్తిస్తారు. ఈ జూన్ నెలకు వస్తే ఉద్యోగులకు బాగుంటుంది, వ్యాపారాలకు బాగుంటుంది, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం కొంత ఇబ్బంది అయినప్పటికీ గట్టెక్కుతారు. ఇక జూలైలో ఆరోగ్యం అనుకూలం, ధనం కొంత ఖర్చు అవుతుంది, శుభకార్యాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రకరకాల ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఇక ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల 2 నెలలు చూస్తే ఇక అద్భుతం అనేదేంటో ఈ 2 నెలల్లో మీరు చూస్తారు. ఆగస్టు కొంత ఇబ్బందికరంగా ఉన్న, సెప్టెంబర్ మీరు పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఈ మేషరాశి వారికి. ఇక ఈ అక్టోబర్లో ముఖ్యంగా మీరు చేసే ప్రతి వ్యవహారంలో పక్కన వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఎవ్వరికి ఎటువంటి అగ్రిమెంట్లు, డాక్యుమెంట్ల మీద మధ్యవర్తిత్వ సంతకాలు దయచేసి మీరు చేయవద్దు. ఇక వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్నీ అనుకున్నట్లు పూర్తి చేస్తారు. శరీరం నందు కొంత అధిక భాగం, ఒక రకంగా చెప్పాలంటే శరీరం పట్ల ఒక విరక్తికైన భావం కలుగుతుంది ఈ నెలలో. ఇక నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో కూడా ఇక గడిచిన కాలం కంటే భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అన్న దృఢ సంకల్పాన్ని, విశ్వాసాన్ని మీకు ఈ సంవత్సరం తెలియజేస్తారు.
మొత్తానికి మేషరాశి వారికి ఫలితాలను మీరు గమనించినట్లయితే కొంత మిశ్రమ ఫలితము, కొంత శరీరానికి సంబంధించిన శ్రమ, ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి అవసరం ఈ నెలలో. శుభం భూయాత్. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఇక వృషభ రాశి యొక్క ఆదాయం 2, ఖర్చు 8, అంటే వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3 ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు మేషంలోను, తర్వాత వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరం అంతా ఉంటారు. ఇక మిగిలిన గ్రహగతులు ఇవన్నీ పరిశీలించే ముందు ఒకటే విషయం, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ధైర్యం మాత్రమే వీరిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. ఇక నెలవారీ ఫలితాలు చూస్తే మార్చి నెల ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలి. స్త్రీ మూలంగా ధనం రాబడి జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. సామాన్యంగా ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే సామాన్యంగానే ఉంటాయి మార్చి నెలలో. ఇక ఏప్రిల్ నెలలో పనులు విజయవంతమవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు, కుటుంబం, భార్య అంటే ఎంతో శ్రద్ధ వహించాలనిపిస్తుంది. వ్యాపారంలో, ఇతర వ్యవహారాల్లో కొంతమేర నష్టం జరగచ్చు. ఇక మే నెల, జూన్ నెల మీరు చూస్తే చాలా మేరకు మే ప్రథమార్థం అంతా అనుకూలంగా ఉంటుంది. మే ద్వితీయార్థము, జూన్ ప్రథమార్థం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ జూన్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఇక జూలై, ఆగస్టు 2 నెలలు అద్భుతంగా ఉంది. కానీ ఒక్కటే, ఈ నెలలో వీళ్ళకు ఆరోగ్యపరమైన ఖర్చు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా మేరకు మీరు కాపాడుకోవాలి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల యొక్క విషయాలు కూలంకుషంగా చెప్పాలి అంటే కష్టాలు దాదాపుగా వెళ్ళిపోతాయి. ఇక నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో మీరు అడుగుపెట్టే సమయానికి కొంత మేర మీరు మానసిక ప్రశాంతత, ధైర్యము, అంతకు మించి ఈ గురు గ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావం వల్ల కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు మీ చుట్టూ కనపడతాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న స్థితి నుంచి పర్లేదు వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అన్న యొక్క తేడాను మీరు గమనించగలుగుతారు ఈ యొక్క నెలలో వృషభ రాశి వారు. ఇక మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిథున రాశి అనగా మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదములను మిథున రాశిగా మనం పరిగణిస్తాం. ఇక ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. మిథున రాశి వారి గ్రహగతులను పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 వరకు గురుడు మేషరాశి యందు, తర్వాత వృషభ రాశి నందు ఈ క్రోధినామ సంవత్సరం అంతా సంచరిస్తాడు. ఇక శని, రాహు, కేతువులు కూడా 2025 నాటికి వాటి పరిస్థితులను, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 2025 మార్చి నాటికి శని, రాహు, కేతువులు అన్ని గ్రహాలు వాటి యొక్క గమనాన్ని మార్చుకోబోతున్నాయి ఈ మిథున రాశి వారికి. ఇక ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు గమనిస్తే 1, 3, 6, 9గా చెప్పచ్చు. అదృష్ట వారములు ఆది, సోమ, బుధ వారములుగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 5గా ఈ మిథున రాశి వారికి పరిగణించాల్సి వస్తుంది. ఈ మిథున రాశి వారిలో మృగశిర నక్షత్రానికి చెందినవారు పగడము, ఆర్ద్ర నక్షత్రానికి చెందినవారు గోమేదకము,
పునర్వసు నక్షత్రానికి చెందిన వారు పుష్యరాగాన్ని అదృష్ట రత్నంగా ధరించాలి. ఇక నెలవారీ ఫలితాలు చూస్తే మార్చి అద్భుతంగా ఉంది. ధనధాన్యము, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము ప్రతిదీ అనుకూలమే ఈ మిథున రాశి వారికి. ఏప్రిల్ అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. రుణములు ఇవన్నీ తీసుకున్నవి గతంలో తీర్చేస్తారు. అప్పుల బాధ తిరుగుతుంది. పిల్లలు అద్భుతంగా రాణిస్తారు. కానీ ఒక్క స్త్రీ విషయంలో మాత్రం ఈ మార్చి నెలలో జాగ్రత్తగా ఉంటే, ఏప్రిల్ నెలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 2 నెలలు స్త్రీ విషయంలో. అండ్ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు కూడా కొంతమేర సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే మే, జూన్, జూలై ఈ 3 నెలలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వారు. ముఖ్యంగా వీళ్ళు సోదరులతో ఆస్తి తగాదాలు, ఎవరికన్నా అప్పులు ఇచ్చుంటే అప్పులు వసూలుకు, లేదా మీరు అప్పు తీసుకోంటే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు బాధ పెట్టడము, ఇలా విచిత్రమైన పరిస్థితులు వీరికి ఉంటాయి. ఇక ఆగస్టు కొంత ఉపశమనం పొందుతారు. సెప్టెంబర్, అక్టోబర్ నెల చాలా వరకు వీళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగలము, ఎంత పెద్ద సమస్య అయినా మనము ఛేదించగలము అన్న ధైర్యం వీళ్ళకు ఉంటుంది. ఇక నవంబర్ నెల, డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక 2024 వరకు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే చాలా మేర సానుకూలంగా, కొంతమేర అనుకూలంగా, కొంతమేర ఇబ్బందికరంగా, అంటే 3 రకాల పరిస్థితులు: అనుకూలం, చాలా అనుకూలం, కొంతమేర ఇబ్బంది అన్న రీతిలో ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం ఉంది. దాన్ని అనుసరించి గోచార రీత్యా ఫలితాలు ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. శుభం భూయాత్. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలను గమనించినట్లయితే ఈ 2024 సంవత్సరానికి కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన 4 పాదములను ఈ కర్కాటక రాశిగా గమనించాలి. ఈ కర్కాటక రాశి వారి గ్రహ సంచారాన్ని మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 వరకు గురుడు మేషరాశి యందు, తరువాత వృషభ రాశి యందు క్రోధినామ సంవత్సరమంతయు సంచరిస్తాడు. ఇక శని భగవానుడు, రాహువు, కేతువు వీరందరూ కూడా మార్చి 2025 నాటికి వారి గమనాన్ని మార్చుకొని రాహువు మీనరాశికి, శని కుంభరాశికి, కేతువు కన్యారాశి, ఆపై సింహరాశికి మారుతారు. ఇక వీరికి అదృష్టమైనటువంటి రత్నము ఏదని చెప్పాలంటే పునరసు వారికి పుష్యరాగము, పుష్యమి వారికి ఇంద్రనీలము, ఆశ్లేష నక్షత్రం వారికి పచ్చరాయిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 2, 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఇక అదృష్ట వారాలు సోమ, మంగళ, శుక్ర, ఆది ఈ 4 వారాలు వీళ్ళు అదృష్టవారంగా చెప్పచ్చు. ఇక అదృష్టమైన నెంబరు అంటే 2. ఇక ఆదాయము ఈ రాశి వారికి 14గా, వ్యయం 2గా, రాజపూజ్యం 6గా, అవమానం 6గా ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. ఇక నెలవారీ జాతకాలను గమనించినట్లయితే మార్చి నెల, ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల వ్యవహారంలో భార్యాభర్తల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. ఇక బంధుమిత్రులతో మైత్రి పెరుగుతుంది ఈ ఏప్రిల్ నెలలో. ఇక మే, జూన్, జూలై చూస్తే కొంత ధన నష్టము, నరదృష్టి, ఇక వృత్తి వ్యాపారాలందు చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక జూలైలో ఆర్థిక రాబడులు, వైరాలు, వ్యాపారస్తులకు ధనరాపిడి, ఇలా రకరకాల విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జూలై నెలలో. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు, ఆగస్టు కొంత
పిల్లల వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల ఆనందం ఉంటుంది. గృహం నందు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్, అక్టోబర్ నందు కొంత జాగ్రత్త ఉండండి. అక్టోబర్ ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ 15 తర్వాత నుంచి చాలా మేర గృహంలో మార్పులు వస్తాయి. అన్ని రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. నూతన వాహనాలు కొంటారు. ఇక నవంబర్, డిసెంబర్ కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. క్లుప్తంగా చెప్పాలి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే మే నెల 1వ తేదీ దాకా కొంత ఓర్పు సహనంతో మీరు ఉన్నట్లయితే తరువాత గురు భగవానుడు మీకు ఉచ్చ స్థానానికి రాబోతున్నాడు. కాబట్టి గోచార రీత్యా చాలా మేర మీరు రిలీఫ్ పొందుతారు. ఇప్పటిదాకా ఉన్న స్ట్రెస్, శ్రమ, ఏ పని అవ్వట్లేదు అన్న దిగులు నుంచి అన్ని పనులు పూర్తవుతున్నాయి, మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అన్న మానసిక స్థైర్యాన్ని గురు భగవానుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పబడుతున్నది. శుభం భూయాత్. ఇక సింహరాశి ఫలితాలు చూసినట్లయితే సింహరాశి అనగా మకా నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, ఇక ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక గ్రహస్థితి గమనించినట్లయితే ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు గురుడు మేషం నందు, తదుపరి వృషభ రాశిలోకి మారి ఈ క్రోధినామ సంవత్సరం అంతా సంచరిస్తాడు. ఇక శని, రాహువు, కేతు ఇవన్నీ కూడా వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వాటి యొక్క గ్రహస్థితి మార్చుకుంటాయి. ఈ సింహరాశి వారికి అదృష్టమైన రాయి గోమేధికం, పుబ్బా వారికి వజ్రము, ఉత్తరా వారికి కెంపు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 3, 6, 8, 9గా చెప్పాలి. ఇక అదృష్ట వారాలు ఆది, మంగళ, శుక్ర, సోమ, శని. ఇక అదృష్ట సంఖ్యగా 1 కూడా చెప్పచ్చు. ఇక నెలవారీ ఫలితాలు చూసినట్లయితే మార్చి నెల అంతా వీళ్ళకి కొంత సానుకూలమైన పరిస్థితే గోచరిస్తుంది. ధనము, ధాన్యము, పశుపుత్ర లాభంగా మార్చి నెల మరియు ఏప్రిల్ నెల ఉంటుంది. కానీ ఏప్రిల్ నెలలో మీ అందరికీ చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే విషయాలు చాలా గోప్యంగా ఉంచాలి. అందరికీ అన్నీ చెప్పుకోరాదు. ఇక మే నెల, జూన్ నెల, జూలై నెల అద్భుతంగా ఉంది ఈ సింహరాశి వారికి. కోర్టులందు, ఇంట బయట, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్నిట్లో లాభం సూచిస్తుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల కొంత మిశ్రమ ఫలితం ఉన్నప్పటికీ సమయానికి డబ్బులు చేతికి రావడం, కుటుంబ సౌఖ్యం, ప్రయాణాలు కలిసి రావడం, విదేశీ వ్యవహారాల్లో విజయం, ఇలా కొంచెం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక నవంబర్, డిసెంబర్ కొంత జాగ్రత్తగా ఉండాలి. చికాకులు, వాహన ప్రమాదాలు, తగాదాలు, వివాదాలు, ఇలా రకరకాలైన పరిస్థితులు ఉంటున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం సింహరాశి వారు ఖర్చు చాలా మేరకు అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. ఎవరికి పూచీకత్తు సంతకాలు అట్లాంటివి చేయొద్దు. ఇక మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ సింహరాశి వారు గురు దర్శనం, దత్తాత్రేయ దర్శనం, లక్ష్మీ ఈశ్వర ఆరాధన ఎంతో ఉపకరిస్తుంది ఈ రాశి వారికి. శుభం భూయాత్. కన్యారాశి. కన్యారాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రానికి చెందిన 1, 2 పాదములు. ఈ కన్యారాశి
ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఇక గ్రహస్థితిని మనం గమనించినట్లయితే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు మేషంలోను, తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని, రాహు, కేతు గ్రహాలు కూడా వచ్చే సంవత్సరం మార్చి నెల తేదీ వరకు ఏమాత్రం కూడా మార్పు చెందట్లేదు. ఈ సంవత్సరం మే తర్వాత మారి వచ్చే సంవత్సరం మార్చి వరకు వాటి గ్రహస్థితుల్లో ఉంటున్నాయి. ఇక అదృష్ట సంఖ్యలు, అదృష్ట రాళ్ళ విషయానికి వస్తే ఉత్తరావారు కెంపును, హస్తావారు ముత్యంను, చిత్తావారు పగడమును ధరించడం ఎంతో మంచిది. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 7, 9గా చెప్పవచ్చు. అదృష్ట వారాలుగా ఆది, మంగళ, గురు, శుక్రవారాలను చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య అంటే స్టార్ నెంబర్గా 6ను చెప్పవచ్చు. ఇక నెలవారీ ఫలితాలను చూస్తే మార్చి నెల, ఏప్రిల్ నెల కొంతమేర మిశ్రమ ఫలితాలు, స్తబ్దు పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారికి శుభకార్యముల రీత్యా డబ్బు ఖర్చు అవుతుంది. ధన సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక ఆరోగ్య రీత్యా కూడా కొంతమేర ఇబ్బందులు ఏప్రిల్ నెలలో గోచరిస్తున్నాయి. ఇక మే, జూన్, జూలై అంతా సానుకూల ఫలితాలు ఉంటాయి. జూలై మధ్య నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల ఈ 3 నెలలు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలందు లాభం ఉంటుంది. శుభాభిప్రాయాలు, శుభశేఖరణలు, శుభ కార్యాల రీత్యా డబ్బు ఖర్చు అవ్వడం అంతా శుభమే గోచరిస్తోంది ఈ రాశి. ఇక నవంబర్, డిసెంబర్ నెల చూసినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. అంతేకాకుండా రుణ బాధల నుంచి కొంతమేర ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సర చివరికి కొంత రిలీఫ్ పొందగలరు. ఇక డిసెంబర్ నెలలో బంధువులతో సమస్యలు, సోదరులతో వైరము, శారీరక శ్రమ, అన్ని రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కన్యారాశి వారు డబ్బు చాలా మేర ఆచితూచి వ్యవహరించి ఎటువంటి అపాత్రధానాలు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ జీవితాన్ని చక్కదిద్దుకుంటే శుభ ఫలితాలు పొందగలరు. శుభం భూయాత్. ఇక తులారాశి అనగా చిత్త 3, 4 పాదములు, స్వాతి నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, ఇక విశాఖ నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదములుగా పరిగణించాలి. ఈ తులారాశి వారి గ్రహస్థితులు గమనించినట్లయితే వీరి ఆదాయం 2గా, వ్యయం 8గా, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఇక గ్రహస్థితులు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ నుంచి గురుడు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నాడు. ఇక శని, రాహు, కేతువులు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు వాటి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక నెలవారీ ఫలితాలు మీరు గమనించినట్లయితే తులారాశి వారికి మార్చి, ఏప్రిల్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఏప్రిల్లో గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చాలా మేరకు లాభాన్ని ఇస్తాయి. ముఖ్యంగా గురుడు మారే ముందు వీరు ఖచ్చితంగా సహాయం చేసే మారతాడు అనేది ఖచ్చితంగా చెప్పదగిన సూచన. ఇక మే కూడా అద్భుతంగా ఉంటుంది. రాహుగ్రహం వీరికి చాలా చక్కగా అనుకూలిస్తుంది. గురుడు మారినప్పటికీ రాహువు వీరికి సహకారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇక జూన్, జూలై, ఆగస్ట్ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వివాదాలు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. ఎటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి 5 నెలలు వీరికి పూర్తిగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని రోజులు పగలు, కొన్ని రోజులు రాత్రి, వెన్నెల చీకటి ఎలా అయితే ఉంటాయో 15 రోజులు అలా వీరికి
ఈ యొక్క సంవత్సరం అంతా గోచరిస్తుంది. ఇక మరో ముఖ్య సూచన ఈ రాశి వారికి చెప్పదగింది ఏందైతే ఉందంటే, గురుగ్రహానికి చాలా పరిహారాలు చేసుకోవాలి. గురు ధ్యానము, గురు చరిత్ర పారాయణము, దత్త దర్శనము వీరికి చాలా మేర శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక కుజుడికి కూడా కొంతమేర వీరు ఉపశమనం కలిగించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా వీరికి చాలా మేరకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక తర్వాత వీరికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే, రాహుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి లోహాల మీద, లోహ వస్తువుల మీద, తర్వాత ఇతర భూములు ఇటువంటి వాటి మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది తులారాశి వారికి. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గురుగ్రహం బాగలేనప్పుడు అవమానాలు, మీపై అనుమానాలు, భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత లోపించడం, సంఘంలో విలువ తగ్గడం ఇటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈ పరిహారాలు చేసుకొని చక్కగా మీ యొక్క పరిస్థితిని సరిదిద్దుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా గానగాపురము లేదా ఎటువంటి సిద్ధ క్షేత్రాలు మీరు దర్శించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఈ తులారాశి వారు పొందవచ్చు. శుభం భూయాత్. ఇక వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన అన్ని పాదములు వృశ్చిక రాశిగా పరిగణించాలి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం అంతయు వీరికి గురుడు మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి రావడంతో అత్యద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఇక వచ్చే సంవత్సరం మార్చి దాకా రాహుకేతువులు సింహరాశి యందు, కుంభరాశి యందు సంచరించున్నారు. ఇక వీరికి అదృష్ట రంగు, అదృష్టమైన వర్ణము అంటే పసుపుగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు అంటే 1, 2, 4, 6, 8, 9గా చెప్పచ్చు. కలిసి వచ్చే వారాలు గురు, బుధ, శుక్ర, శనిగా చెప్పచ్చు. ఇక విశాఖ నక్షత్రం వల్ల పుష్యరాగము, అనురాధ వల్ల నీలము, జ్యేష్ఠ నక్షత్రం వల్ల పచ్చరాయి ధరించడం వల్ల కొంత శుభ ఫలితాలు పొందగలరు. ఇక నెలవారీ ఫలితాలు చూసినట్లయితే మార్చి నెల కొంత భార్యాభర్తల మధ్య సమస్యలు, కొంత చికాకులు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇక ఏప్రిల్ నెల మీరు చూసినట్లయితే అన్ని రంగంలో వారికి సమయానికి ధనం అందుతుంది. నూతన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఉత్తీర్ణతకై శ్రమిస్తారు. చదువుకు తగిన ఉద్యోగము, ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. మే, జూన్, జూలై కొంతమేర గణనీయమైన మార్పులు, అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే గురుడు అప్పుడే మే నెల 1వ తేదీ నుంచి సప్తమ స్థానానికి మారడంతో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక జూన్, జూలై, ఆగస్టు కూడా చాలా బాగుంటుంది. సెప్టెంబర్ నెల నుంచి కొంత చికాకు ఉన్నప్పటికీ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎంత అంటే ప్రతి పనిలో మీకు విజయం ఉంటుంది. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల కూడా ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు పొందగలరు. వృశ్చిక రాశి వారు ఇప్పటిదాకా అంటే గత 2.5 సంవత్సరాలుగా రకరకాల విషయాల్లో మీరు బాధపడినప్పటికీ ఈ సంవత్సరం కొంతమేర మీకు ఫలితాలు మారబోతాయి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ సంవత్సరం చివరిలో అంటే మార్చి నెలలో 2025 మార్చిలో వీరికి శనిగ్రహ ప్రభావం కూడా తొలగిపోతుంది, అర్ధాష్టమ శని. సో అత్యంత అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోతున్నాయి. మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ బాధలు, కష్టాల నుంచి ఈ సంవత్సరం 100% గట్టెక్కుతారు. గతంలో మనమేనా ఇంత బాధపడింది అన్న స్థితి నుంచి అద్భుతమైన స్థితికి ఈ సంవత్సరం మీకు గోచరిస్తోంది. 2024 మే 1వ తారీఖు నుంచి అంతా శుభమే ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ధనస్సు రాశి ఫలితాలు మీరు గమనించినట్లయితే ధనస్సు రాశిలో మూల నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ ధనస్సు రాశి వారికి గురుగ్రహం ఈ నెల
ఈ సంవత్సరం 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీన మారబోతోంది మేషరాశి నుంచి వృషభ రాశికి. ఇక శని భగవానుడు, రాహు, కేతువులు కూడా వచ్చే సంవత్సరం మార్చినాక వాటి గ్రహస్థితుల్లో అవి సంచరిస్తున్నాయి. ఇక అదృష్ట సంఖ్య 1, 3, 5, 6, 9. అదృష్ట వారాలు ఆదివారం, గురువారం, బుధవారం, శనివారంగా చెప్పవచ్చు. ఇక నెలవారీ ఫలితాలు ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసినట్లయితే మార్చి, ఏప్రిల్ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఏప్రిల్ చివరికల్లా అన్నిట్లో జయమే అన్నట్లు గోచరిస్తుంది. మళ్ళీ మే, జూన్, జూలై కొంతమేర మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే చేదాకా వచ్చిన పనులు ఆగిపోవడము, కొంతమేర మే నెలలో గురుగ్రహం మారడం వల్ల రకరకాల విషయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల గమనించినట్లయితే శుభ ఫలితాలు కొంతమేర పొందుతారు. ఇక గతంలో ఉన్న రాహుగ్రహం, కేతుగ్రహాలు కూడా వాటి స్థానాల్లో మార్చుకుంటున్నాయి కాబట్టి ఆ ప్రభావం కూడా ఈ ధనస్సు రాశిపై ఉంటుంది. ఇక ఏప్రిల్లో మారిన గ్రహస్థితులు, ఏప్రిల్ 30వ తేదీ గురుగ్రహం మారిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా వాటి యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం అన్నిటికీ మూలం. సో గురుగ్రహం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ యొక్క ధనస్సు రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే చోట కొంత ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే 100కు 100% రావాల్సిన ఫలితం ఉన్న చోట 60-70% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గురుగ్రహం కొంతమేర అననుకూలమైన పరిస్థితిలో ఉంది కాబట్టి. ఇక గురుగ్రహం యొక్క అనుకూలత కోసం గురు చరిత్ర పారాయణం, గురుగ్రహానికి ధ్యానం, గురు మూలమంత్రం చదవడం ద్వారా చాలా మేర ఈ ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్. ఇక మకర రాశి అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన మొదటి 2 పాదములు మకర రాశిగా పరిగణించాలి. ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. చాలా అనుకూలమైన ఫలితాలుగా చెప్పవచ్చు. అదేంటి వ్యయం 14 ఉంటే మీరు అనుకూలం అంటారంటే 14 ఆదాయం కూడా ఉంది కదా. అంటే మీకు అప్పు కాకుండా ఆదాయం నుంచే ఖర్చు అవ్వడం అనేది చాలా చెప్పదగిన సూచన మకర రాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంతో మీరు ఇప్పటిదాకా నలిగిపోయి ఉన్నారు. ఇక మీద కొంత రిలీఫ్ పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక గురుడు లాభస్థానానికి మారబోతున్నాడు. శని, రాహు, కేతువులు కూడా వాటి స్థానాల్లో మార్చుకోబోతున్నారు. ఇక కలిసి వచ్చే వారము మీకు గురువు, శుక్ర, బుధగా చెప్పవచ్చు. కలిసి వచ్చే సంఖ్య 1, 3, 6, 7, 9గా చెప్పవచ్చు. ఇక నెలవారీ పరిస్థితులను మీరు గమనించినట్లయితే మార్చి నెల ఆదాయంలో మార్పు వస్తుంది. గత కొంతకాలంగా ఉన్న గ్రహస్థితి కొంత అనుకూలంగా మారుతుంది. ఏప్రిల్ నెల రుణదాతల ఒత్తిళ్లు అన్ని రకాలుగా కొంచెం చికాకు పరిస్థితులు ఉంటాయి. ఇక మే నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనరాపిడి కొంత పెరుగుతుంది. ఇక జూన్, జూలై కొంత మిశ్రమ ఫలితం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ కూడా మీకు చాలా మేర గృహంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా, విద్యార్థులకు అనుకూలంగా, బంధుమిత్రుల మైత్రి, తలచిన పనులు వెంటనే అయిపోవడము, కొత్త పనులు పూర్తి చేయడము, ఇలా ప్రతి విషయంలో ఈ సంవత్సరం వీరికి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. అయితే కొంత గ్రహస్థితి మిశ్రమంగా ఉండడం వల్ల జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. తొందరపడ్డము, 1కి 2 సార్లు ఆలోచించి పనులు చేయడము, లేదా తొందరపడి ఏదో చేసేసి ఎవరికంటే వాళ్ళకి హామీగా పూచికత్తుగా ఉండి తిరిగి అవి నెత్తికి చుట్టుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక మకర రాశి వారు వీలున్నంత వరకు మధ్యవర్తిత్వం అన్నదాన్ని కొట్టేయండి. శుభం భూయాత్. ఇక కుంభరాశి అనగా ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదములను కుంభరాశిగా పరిగణిస్తారు. ఇక ఆదాయం 14, ఖర్చు 14, అంటే వ్యయం కూడా 14 వీరికి, రాజపూజ్యత 6, అవమానం 1గా ఉంది. ఈ కుంభరాశి వారికి కూడా చాలా మేర ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గ్రహస్థితి ఈ సంవత్సరం కొంత సానుకూలమైన ఫలితాలని ఇవ్వబోతోంది.
అనంగా ఇప్పుడు మే నెలలో వస్తున్న గురు మార్పు, తర్వాత మే మొదటి వారంలో వస్తున్న రాహుకేతు మార్పులు చాలా మేర ఈ యొక్క రాశి ఫలితాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇక ఒకసారి వీరి యొక్క అదృష్టమైన సంఖ్యలు 3, 4, 5, 6, 9గా గుర్తించాలి. అదృష్ట వారములు ఆది, సోమ, గురు, శుక్రగా గుర్తించాలి. ఈ యొక్క కుంభరాశి వారికి ఇక నెలవారీ ఫలితాలు చూసినట్లయితే మార్చి, ఏప్రిల్ కొంత సానుకూలంగా ఉంటుంది, చేదాకా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో కొంతమేర శుభలాభాలను పొందుతారు. ఇక మే నెలలో మారుతున్న గురుడు కారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మే, జూన్, జూలై కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జూన్ చివరికల్లా గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. జూలై నెలలో అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ వృత్తి వ్యాపారాలలో ఆదాయం మారుతుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి కొంత అపకీర్తి మీరు మోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధికంగా ధనం ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అంటే కొంచెంలో కొంచెం అనుకూలమైన పరిస్థితి అంటే 14 ఆదాయానికి 14 ఖర్చు ఉంది. కొత్తగా అప్పు తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఏ సమయానికి ఎంత డబ్బు అందాలో ఆ సమయానికి అంత డబ్బు మీకు అందేస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో అనవసరమైన ప్రయాణాలు, కోపాలు, బంధువులతో సఖ్యత కొంత డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మైత్రి చేకూరడం, ఇలా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా మేర వీళ్ళకు రిలీఫ్ పొందుతారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ యొక్క కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారు మరింతమైన అనుకూలమైన ఫలితాల కోసం గురుగ్రహ ధ్యానము, రాహుగ్రహ ధ్యానము చేసుకుంటే చాలా మేర శుభ ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్. ఇక మీన రాశి ఫలితాలు మీరు గమనించినట్లయితే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రానికి సంబంధించిన అన్ని పాదములు ఈ యొక్క మీన రాశిగా పరిగణించాలి. ఇక మీన రాశి వారికి గ్రహ సంచారము అన్ని గ్రహాల్లాగే గురువు, శని, రాహుకేతువులు ఈ సంవత్సరం కీలక పాత్ర పోషించబోతున్నారు అందరి యొక్క జాతకాలపై. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ మేష రాశి నందు సంచరిస్తున్న గురుడు వృషభ రాశికి మారబోతున్నాడు. కాబట్టి కొన్ని గ్రహాలకు అనుకూలమైన ఫలితాలు, కొన్ని గ్రహాలకు వ్యతిరేకమైన ఫలితాలు గురు గ్రహం ఇవ్వబోతుంది. ఇక ఈ మీనరాశి వారికి అదృష్టమైన సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9గా చెప్పవచ్చు. కలిసొచ్చే వారములు మంగళ, బుధ, గురు, శుక్రగా చెప్పవచ్చు. ఇక నెలవారీ ఫలితాలు మీరు గమనించినట్లయితే మార్చి నెల, ఏప్రిల్ నెల 2 నెలలు చాలా వరకు వీళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక మే, జూన్ కొంత రిలీఫ్ పొందుతారు. అయినప్పటికీ మానసిక వ్యధ విపరీతంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి చంద్రగ్రహ ఫలితంగా. ఇక జూలై నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇక ముఖ్యంగా వీరి ఆదాయ వ్యయాలు ఇందాక చర్చించుకోవడం మర్చిపోయాం. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంటుంది ఈ మీనరాశి వారికి. కాబట్టి ఆదాయం, ఖర్చులు చాలా బ్యాలెన్సింగ్గా ఉన్నాయి. వ్యయం 5 కాబట్టి పెద్ద పరిస్థితులు ఇబ్బంది లేదు. సో రాజపూజ్యం 2, అవమానం 4 అది కూడా భరించగలిగింది. కానీ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ఈ యొక్క మీనరాశి వారికి. ఇక సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల ఇలా ప్రతి నెల చూసినా వీళ్ళకు పూర్తి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎక్కడ 100% సానుకూలంగా ఉంది అన్న పరిస్థితి లేదు, అలానే పూర్తి వ్యతిరేకంగా కూడా లేదు. కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వాళ్ళ కెరియర్ను, వ్యాపారాన్ని, డబ్బును కాపాడుకుంటూ ఈ సంవత్సరం ఆచితూచి అడుగులు వేస్తే చాలా వరకు శుభ ఫలితాలు పొందగలరు. గురుగ్రహ అనుగ్రహం పొందడం కోసం గురు గ్రహానికి సంబంధించిన మూలమంత్రాలు, నవగ్రహ శ్లోకాలు, తర్వాత గురు
స్థానాలు ఉంటాయి కొన్ని, గానగాపూరు, పిఠాపురం, ఇలా దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలు దర్శించడం చాలా మేర వీళ్ళకు శుభ ఫలితాలను ఈ సంవత్సరం ఇవ్వగలదు. శుభం భూయాత్.